బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నేడు విశాఖ 42వ వార్డులో నిర్వహించబడింది. వార్డు అధ్యక్షులు బిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైసీపీ అధ్యక్షులు కెకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్లో మరోసారి మోసం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అటకెక్కించి అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని కూటమి నేతలపై మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అదే తోవలో పయనిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఇంకా సినిమా సెట్లో ఉన్నట్టే భావిస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని పక్కన పెట్టి ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టారని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన పోరాడేందుకు వైసీపీ సంసిద్ధంగా ఉందని, కూటమి చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేస్తూ వైసీపీ కుటుంబ సభ్యులు వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి దీని గురించి ప్రతి చోట కూడా చర్చ జరగాలి కల్పించి తద్వారా వెన్నులో ఒలుగు పుట్టిలాగా మన కార్యక్రమాలు చేసి వాసుపల్లి గారు చెప్పారు. ఉత్తరాంధ్ర అంటే చంద్రబాబు నాయుడికి సౌత్ ప్రేమ, సీ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అద్భుతమైన గ్రేట్ గా ఆర్గనైజ్ చేశారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ యూ. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని అమలు కాని హామీలన్నీ కూడా ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేయకపోగా ఈరోజు సంక్షేమ పథకాల గురించి పాపం ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆడబిడ్డ నిధి గురించి కానీ, తల్లికి వందనం గురించి కానీ, నిరుద్యోగ వృత్తి గురించి కానీ, ఉచిత గ్యాస్ గురించి కానీ, అదేవిధంగా ఉచిత బస్సు గురించి కానీ, 50 సంవత్సరాల మహిళలకు ఇస్తానన్న కార్యక్రమాల గురించి కానీ, వీటన్నిటి గురించి అడిగితే బెదిరింపు ద్వారంతో ఎవరన్నా అడిగితే మీ నాలిక మందం, నాలిక తీరేస్తాం, కోసేస్తాం అనే విధంగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. ప్రజలు మిమ్మల్ని మీ మాటలు నమ్మి, మీ వాగ్దానాలను నమ్మి మీకు ఒక అవకాశం కల్పించారు. దాన్ని అమలు చేయకపోగా ఈరోజు బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రజల పక్షాన్ని నిత్యం పోరాటం చేసి ప్రజలకు మేలు చేసి అధికార పార్టీని మెడలు వంచి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యపరచడం కోసం బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఈ నాయకులు, కూటమి నాయకులు ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని ఎదిరించినా, ఎలాంటి అరాచకాలు సృష్టించినా సరే మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఈరోజు లూలు అన్న సంస్థకి 10 ఎకరాల 38 సెంట్లు, దాని కాస్ట్ 2020 200 కోట్ల రూపాయలు. లూలుకి ఎకరం 1 రూపాయికి మాత్రమే 100 years లీజ్ ఇస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. అది వారు ఏంటంటే 22 లక్షల చదరపు అడుగులు కట్టడం కోసమని, అవుట్లెట్ కూడా రెంట్లకు ఇచ్చుకోవచ్చని. అంటే నేను ఒకటే అడుగుతాను, ఏంటంటే ఈ ప్రభుత్వం మేలు చేస్తామందా యువతకి? ఎందుకంటే అటు హైదరాబాద్లో చూస్తే ఇదే లూలు కంపెనీకి గవర్నమెంట్తో ప్రమేయం లేకుండా వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారు. అక్కడ స్టార్టప్ కంపెనీస్కి పెద్దపీడ వేస్తూ ఉందన్నమాట. అటు కేసీఆర్ అవ్వచ్చు, కేటీఆర్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పటి నుండి కూడా 16,50,000 మంది స్టార్టప్ కంపెనీస్ ద్వారా 45,000 రూపాయలు యావరేజ్ శాలరీ పొందుతూ ఉన్నారన్నమాట. అదే స్టార్టప్ కంపెనీ ఈ 10 ఎకరాల 38 సెంట్లలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మీరు కానీ గ్లోబల్ టెండర్ కానీ పిలిపిస్తే సుమారు 1 కోటి స్క్వేర్ ఫీట్ కట్టడానికి కోసం వస్తారన్నమాట. హై రైజ్ బిల్డింగ్స్, సీ ఫ్రంట్. ఆ బిల్డింగ్లో 50% గవర్నమెంట్కి వస్తుంది, 50% ప్రైవేట్ తీసుకుంటుంది. ఆ 50%లో మీరు కనీసం ఎలాగలేదన్నా సరే 1,00,000 మందికి ఉపాధి కల్పించవచ్చు మన యువతకు అన్నమాట. అటువంటి గ్రేట్ స్టార్టప్ కంపెనీస్ మనం లూజ్ అయిపోతాం అన్నమాట.